రైట్. రమణ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పటిదాకా మనం ఆది నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. ఏఐటియుసి నాయకులైనటువంటి ఆది నారాయణ గారు, కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు సంబంధించి కేవలం 250-260 మంది ఉన్న కార్మికుల ఆ ఫ్యాక్టరీని కేవలం రెండు స్థానాలు ఉన్నాయి, పార్లమెంట్ స్థానాలు. దానికి సంబంధించిన అనేక ఏదైతే వసతులు కల్పించుకున్నారు వారు, కానీ 21 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఈరోజు దానికి మీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు అక్కడిని పార్లమెంట్లో వాళ్ళు అక్కడ మొత్తం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిలిచి ఉన్నదంటే కేవలం చంద్రబాబు నాయుడు సహాయంతోనే, అలాగే నితీష్ కుమార్ సహాయంతోనే నిలబడి ఉన్నది. అయినప్పటికీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి ఈ కార్మికుల సమస్యలను పట్ల ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తలేదనుకుంటూ భావిస్తున్నారు మీరు? హలో, యా సార్, గో హెడ్ ఆదినారాయణ గారు. నమస్తే అండి. ఈరోజు విశాఖ ఉక్కు ఒక సుదీర్ఘకాలమైనటువంటి పోరాటాలు, చరిత్ర, రక్త చరిత్ర, భూదానాలు, పదవులకి త్యాగం చేసినటువంటి సమైక్య ఆంధ్ర ఉంటుండగా సాధించారు. ఈవేళ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలోని సీసోర్ స్టీల్ ప్లాంట్ నిర్మించింది. ఆ రోజు 70 దశకంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రులకు, పోలవరం, ఈ 2 ప్రాజెక్టుల కోసం కేంద్రం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరిగాయి. ముందు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది, అలాగే నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పేసి ఇన్ని త్యాగాల తర్వాత ఇవాళ ఫ్యాక్టరీ అనేది 2014 నుంచి కూడా దానికి ఇన్ని అరిష్టాలు అన్నమాట. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం వచ్చాక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 2021 మార్చి 3వ తారీఖున దీన్ని అమ్మేస్తాం, మూసేస్తామని 2,000 కోట్ల రూపాయల లాభాలు, 1,000 కోట్ల రూపాయల లాభాలు నడుస్తుంది. 3 బ్లాస్ట్ ఫర్నేసులు సంపూర్ణంగా నడుస్తున్న టైంలోని పార్లమెంట్ లో కేబినెట్ కూర్చొని దీన్ని అమ్ముతాం, మూసేస్తామని చెప్పేసి ప్రకటించిన దగ్గర నుంచి కొన్ని 1,000 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. దీనికి ఐరన్ ఓర్ బంద్ చేశారు. ట్రైన్ ఏదైతే లోకో ట్రైన్లు ఉన్నాయో, తాల్చేరు నుంచి రావాల్సిన రా మెటీరియల్ రావడానికి కానీ, ఎన్ఎండిసి నుంచి రావాల్సిన రా మెటీరియల్ కానీ, ఈ రా మెటీరియల్ తీసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి రైల్వే ర్యాక్స్ అన్ని కూడా బంద్ చేశారు అన్నమాట. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 లక్షల కోట్ల ఆస్తి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దేనికోసం చేస్తున్నారు? మీరు అదానీ కోసమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పోర్ట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్ కడతామని చెప్పేసి పెట్టుకుంటే దాన్ని ఆ రోజేమో డివిఎస్ రాజు గారికి ఏమో మీరు గంగవరం పోర్ట్ అప్పచెప్పారు. ఇవాళ అదానికి 100% అప్పచెప్పింది ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. కానీ ఇవాళ మీరు ఏమనుకుంటున్నారు? లక్షల మందికి తిండి పెట్టేటువంటి ఫ్యాక్టరీలని ప్యాకేజ్ ఇచ్చాం. ప్యాకేజ్ ఎవరికి ఉపయోగపడింది? ఎక్కడైతే బ్యాంకులకు నువ్వు లోన్లు తీసుకున్నావా, ఆ లోన్ ని మీరు రిటర్న్ చేశారు. ఇక్కడ 10,000 మందికి కార్మికులను తొలగించడానికి ప్యాకేజా? 3,500 కోట్ల రూపాయలు ఇచ్చి 10,000 మందిని కార్మికులను తొలగించారు. ఇది ఎక్కడ? భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ, ప్రైవేటు పరిశ్రమలు కానీ ఇటువంటి చర్య తీసుకోలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని విధానం మార్చుకోవాల్సిందే. ఇలా మైండ్స్ లేకపోయిన లాభాలు వచ్చాయన్నమాట. 85లో కట్టలేమని చెప్పినా సరే ఆ రోజు పోరాడిందే రాష్ట్ర కార్మిక వర్గం, రాష్ట్ర ప్రజలు. ఈ రోజు కూడా 98లోను కూడాను పూర్తిగా దీన్ని అమ్మేస్తాం, లక్ష్మీ మెట్లకి అమ్ముతాం అని చెప్పేసి నిర్ణయం చేసింది అనమాట. దానికి వ్యతిరేకంగా పోరాడాం అనమాట. ఇవాళ మొత్తం స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని నష్టాల్లోకి రావడానికి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికుల్ని ఎవరైతే ఆఫీసర్లను కూడాను స్టీల్ ప్లాంట్ అమ్మకానికే కానీ అభివృద్ధి చేయడానికి కాదు. ఈ రోజు వచ్చినటువంటి 3వ బిఎఫ్ నడుపుతున్నాం. ఈ 3వ బిఎఫ్ ఎప్పుడో ప్రారంభమైంది. 2017లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి గారికి రాక కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి రెడ్ తివాచి ఏర్పాటు చేశాం అనమాట. ఆయన రాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జాతికి అంకితం చేసి 3వ విస్తరణకి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఈ రకంగా ఒక ఈ చర్య అనేది ఎక్కడ కూడా వాళ్ళ నిర్వాసితుల కాలనీలు, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలోని ఇంత నిరుద్యోగాల్ని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నటువంటి ఫ్యాక్టరీని మీరు ఇవాళ ఇటువంటి రోడ్ల మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవాళ 8,000 మంది నిర్వాసితులకి ఇంకా ఉపాధి ఇవ్వలేదన్నమాట. ఇంకా 8,000 మంది ప్లాంట్ లో కార్మికులు చేస్తున్నటువంటి 8,000 మంది నిర్వాసితులకు ఉపాధి తీశారనమాట.
ఇది ఎక్కడ ఈ దుర్మార్గమైన చర్య ఎక్కడ కూడా ఏ ఫ్యాక్టరీలో కూడా ఆ రోజు వచ్చి జీతం ఇచ్చి పంపిస్తారనమాట. అతనికి ఉన్నటువంటి సెటిల్మెంట్లు చేసి పంపిస్తారనమాట. అతనికి రావాల్సిన పెన్షన్ ఇచ్చి కాంట్రాక్ట్ ఎవరికైనా పెన్షన్ ఇచ్చి పంపిస్తారనమాట. ఏం పంపుకుంటా దుర్మార్గంగా ఇవాళ వీధుల్లోనే అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రకి ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్పారనమాట, దీన్ని శైలిలో విలీనం చేస్తాం, మైన్స్ ఇస్తామని చెప్పేసి 4.5 సంవత్సరాల కాలం మాతో పోరాడారనమాట. కానీ ఇవాళ ప్యాకేజ్ పేరుతోనే 1,00,000 మందికి ఇప్పటికే ఉపాధి పోయింది. ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్యాకేజ్ వల్ల మరింత నష్టాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నదని చెప్పేసి మేము చెప్తున్నాం. దీన్ని తప్పకుండా ఇవాళ బొకారో స్టీల్ ప్లాంట్ లోనే ఒక నిర్వాసితుడిని తీసుకోకపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి కాంగ్రెస్ దగ్గర నుంచి అన్ని పార్టీలు వచ్చి రోడ్డు మీద నిలబడి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందని చెప్పేసి 34 గంటలు జార్ఖండ్ ప్రభుత్వాన్ని బంధించారనమాట. ఇవాళ శాలం స్టీల్ ప్లాంట్ అతి చిన్న ప్లాంటే అనమాట. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కుదరదని చెప్తే తమిళనాడు ప్రజలందరూ ఎదుర్కొన్నారనమాట. భద్రావతి స్టీల్ ప్లాంట్ ఇవాళ అది చాలా చిన్న ప్లాంట్. 10,000-1,500 కోట్ల రూపాయలు అప్పు కాదు, వాళ్ళకి కావాల్సింది ఫ్రీగా ఫండ్ ఇచ్చారనమాట. ఇవాళ ఇస్కో స్టీల్ ప్లాంట్ అలాగే బర్నపూర్ లోనే ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఐక్యంగా పోరాడి ఆ ఫ్యాక్టరీలను అడ్డుకుంటుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రులకు అన్యాయం జరుగుతున్న ఇవాళ పోలవరం అంటారు, ఇంకోటి అంటారు. ఇక్కడ ఉపాధి ఉన్న ఉపాధి తీస్తే పోలవరం వస్తే ఉత్తరాంధ్రకి ఏమైనా చొక్క నీరు రాదనమాట. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీనే నువ్వు మూసేస్తున్నావు అనమాట. అందుకని ఇటువంటి మైన్స్ ఇవాళ లక్ష్మీ మెట్టలకి నువ్వు మైన్స్ ఇస్తున్నావు. ఇదే విషయం నువ్వు మైన్స్ మరొకసారి ఆదినారాయణ గారు మీ వద్దకు మరొకసారి